ఎస్ బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. సింగర్ మంగ్లీ చిక్కుల్లో పడ్డారు. పంజాగుట్ట పిఎస్ లో ఆమెపై కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు, బాధితుల తరపున పోరాడుతున్న లాయర్ ను బెదిరించారనే ఆరోపణలపై కేసు ఫైల్ అయింది. సింగర్ మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, డైరెక్టర్ వేణు ఉడుగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి సుమారు 10 కోట్ల రూపాయల మేర వసూళ్లకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక మరోవైపు లాయర్ సుబ్బారావును మంగ్లీ బృందం బెదిరించారని టాక్ నడుస్తోంది. తనకు ప్రాణహాని ఉందంటూ అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అతను బాధితుల తరపున వాదిస్తున్నారు. ఇక పోలీసులు మంగ్లీపై బిఎన్ఎస్ సెక్షన్ 351, 352 కింద కేసులు నమోదు చేశారు. సింగర్ మంగ్లీ అయితే చిక్కులో పడ్డట్లుగా తెలుస్తుంది. ఇక పంజాగుట్ట పిఎస్ లో అయితే ఆమెపై కేసు నమోదైంది. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పంజాగుట్ట పిఎస్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. సోని, సింగర్ మంగ్లీ మరొక వివాదంలో చిక్కుకున్నారు. సుబ్బారావు అనేటువంటి న్యాయవాదిని బెదిరించి ఒక మోసానికి సంబంధించినటువంటి కేసులో ఆమె మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆమెతో పాటు ఆమె సోదరుడు శివ, మరొక 3 పైన మొత్తం 5 మీద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మైక్రో ఫైనాన్స్ పేరుతో దాదాపు 10 కోట్ల రూపాయలను వసూలు చేశారు. గోకులనందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరుతో మైక్రో ఫైనాన్స్లో భారీగా పెట్టుబడులు అనేవి పెడితే ఎక్కువ మొత్తంలో లాభాలు అనేవి వస్తాయి, పెట్టుబడులు పెట్టండి అంటూ ఆశ చూపించి 100 నుంచి 150 మంది వరకు మొత్తం 10 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. వీళ్ళంతా 100 కోట్ల ఇంత డబ్బును వసూలు చేసి ఆ తర్వాత సరిగా రెస్పాండ్ అవ్వకుండా ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అంటూ బాధితులంతా అడ్వకేటు సింగపోగు సుబ్బారావును ఆశ్రయించారు. అడ్వకేటును ఆశ్రయించినప్పుడు అడ్వకేటు యొక్క కేసుకు సంబంధించి విచారణలో భాగంగానే ఇటు సింగర్ మంగ్లీ బృందాన్ని సంప్రదించినటువంటి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళంతా తనను చంపేందుకు ప్రయత్నం చేస్తున్నారు, అలాగే తనకు ప్రాణహాని ఉంది, వీళ్ళ నుంచి తనను భయభ్రాంతులకు గురి చేశారు, తిట్టి ఇష్టానుసారంగా మాట్లాడారు, అవమానించారు అంటూ తను పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిన్న పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. దీని మీద ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇటు మంగ్లీని సంప్రదించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆమె మీడియాతో మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. మొత్తానికి వరుస వివాదాలతో ఉన్నారు మంగ్లీ. కేవలం ఈ యొక్క ఇన్సిడెంట్కు సంబంధించి మాత్రమే కాదు, దాదాపు గతంలో మంగ్లీ మీద అనేక ఇన్సిడెంట్స్ అనేవి, వివాదాలు అనేవి ఆమె చుట్టూ తిరుగుతూ వచ్చాయి. ఇప్పుడు వీటన్నిటి తర్వాత ఇప్పుడు ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారం ఒకటి. ఎందుకంటే మొదటి నుంచి కూడా తెలంగాణలో ఒక కింది స్థాయి నుంచి టాలెంట్ను నమ్ముకొని వచ్చినటువంటి వ్యక్తిగా సింగర్ మంగ్లీకి పేరుంది. జానపద పాటలను పాడటంలో తెలంగాణ వాళ్ళందరినీ ఆకర్షిస్తూ తెలంగాణ పాటలకు పెట్టింది పేరులాగా ఆమె మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. సో కడు పేదరికం నుంచి వచ్చినటువంటి మంగ్లీ ఆ తర్వాత నేషనల్ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకొని అనేక స్టేజ్ షోలు చేయడం జరిగింది, పెద్ద పెద్ద సినిమాలకు పాటలు పాడటం జరిగింది, చాలా పాపులర్గా ఉన్నారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు వరుస వివాదాల్లో చిక్కుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో ఆమెను A5గా చేర్చడం జరిగింది. ఇందులో భరత్ చౌహాన్, శైలజా చౌహాన్, శివ మంగ్లీ సోదరుడు ఇతను, అలాగే మంగ్లీతో పాటు మరొక వ్యక్తి, మొత్తం 5 మీద పోలీసులు 351 to 352 ఇలా మోసానికి సంబంధించి, అలాగే ప్రాణభయానికి సంబంధించి, సో బెదిరింపులకు పాల్పడడానికి సంబంధించి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ కేసు సంగతి అలా ఉంటే గతంలో వరుస కేసులు అనేవి, వరుస వివాదాలు అనేవి, మంగ్లీ మీద ఆరోపణలు అనేవి ఉన్నాయి. రీసెంట్గా మనం చూసాం. ఇందులో ఈ వివాదాల్లో భాగంగా రీసెంట్గానే ఒక వివాదం అనేది వచ్చింది. ఆమె ది డెవిల్ అనేటువంటి మూవీ సాంగ్, కేడీ అనే మూవీకి సంబంధించి ది డెవిల్ మూవీ సాంగ్లో ఒక పాట పాడటం జరిగింది. ఆమె సర్కే చునారే తేరే సర్కే అనేటువంటి ఒక పాట, అత్యంత నీచపు లిరిక్స్తో కూడినటువంటి పాటను మంగ్లీనే పాడారు. ఈ పాట దేశవ్యాప్తంగా విమర్శలు అందుకుంది. చివరికి ఇటు ప్రజాప్రతినిధుల యొక్క సభల్లోనూ చర్చకు దారితీసినటువంటి వివాదాస్పద పాట ఇది.
చాలా ప్రతి ఒక్కళ్ళని కించపరిచే అంటే చాలా నీచపు స్థాయిలో కింది స్థాయిలో ఉండేటువంటి ఈ పాట అసభ్య పదజాలంతో ఈ యొక్క పాటను రాశారు. ఈ పాటనే మంగ్లీ పాడటం జరిగింది. ఈ పాట సోషల్ మీడియాలో రిలీజ్ అయిన తర్వాత ఆమె పైన పెద్ద ఎత్తున విమర్శలు అనేవి వచ్చాయి. టోటల్ ఈ సినిమా బృందం ది డెవిల్ మూవీకి సంబంధించినటువంటి సినిమా బృందానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు అనేవి రావడం జరిగింది. ఇంకా వీటన్నిటికీ సంబంధించి కూడా ఆమె కొంత ఇటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వలేదు. అయితే మూవీ టీం మాత్రం దీని మీద స్పందిస్తూ ఇటువంటి పాటలు ఈ అసభ్య పదజాలంతో కూడినటువంటి ఈ పాట అనేది సోషల్ మీడియాలో రిలీజ్ చేసినందుకు చింతిస్తున్నామని అంటూ సినిమా యూనిట్ ఆ పాటను సోషల్ మీడియా నుంచి రిమూవ్ చేయడం జరిగింది. రిమూవ్ చేసటమే కాదు, ఈ పాటలో యాక్ట్ చేసినటువంటి ఇందులో ఉన్న నటి నోరా ఫతేహి సైతం తనకు లిరిక్స్ అనేవి తెలియకుండా తనను కొద్దిగా నేను కూడా ఆలోచించలేదు, దయచేసి క్షమించండి అంటూ బహిరంగ క్షమాపణలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ సాంగ్ పాడినటువంటి మంగ్లీ మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విమర్శలు అనేవి వచ్చాయి. సో ఇది రీసెంట్గా ఆమె మీద వచ్చినటువంటి వివాదం. ఇక అంతకంటే ముందు చేవేళ్ల రిసార్ట్స్లో తన బర్త్డే సందర్భంగా ఒక పార్టీని అరేంజ్ చేసింది. ఆ పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యాన్ని వాడారు. విదేశీ మద్యాన్ని ఉపయోగిస్తూ అక్కడ పోలీసులకు ఒక సమాచారం అనేది ఉంది. ఇక్కడ డ్రగ్స్ గంజాయిని కూడా వాడుతూ పార్టీని చేశారన్నటువంటి సమాచారం అనేది రావడంతో చేవేళ్ల రిసార్ట్స్లో వీళ్ళు పార్టీ నిర్వహించినటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆ రిసార్ట్స్లో రైడ్ నిర్వహించినప్పుడు అక్కడ తనిఖీలు చేస్తే అక్కడ కొందరికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. సో ఆమె నిర్వహించినటువంటి పార్టీలోని డ్రగ్స్ పాజిటివ్ అనేది రావడంతో ఇలా డ్రగ్స్ పార్టీలు సంబంధించినటువంటి వివాదంలో సైతం మంగ్లీ చిక్కుకున్నారు. అప్పుడు ఏకంగా పోలీసులు అక్కడికి వెళ్ళి తనిఖీలు చేస్తూ ఈ దృశ్యాలను పోలీసులే స్వయంగా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు పోలీసులనే బెదిరించినటువంటి పరిస్థితి కనిపించింది మంగ్లీ వ్యవహారంలో. ఇలా అనేక వివాదాలు అనేవి గతంలో చూడటం జరిగింది. ఇక ఇవి మాత్రమే కాదు, గతంలో ఇటు శ్రీశైలం గుడి వివాదంలోనూ ఆమె మీద కొంత వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆలయ గర్భగుడి పరిసర ప్రాంతాల్లో వీడియో రికార్డింగ్లు అనేవి నిషేధం ఉన్నప్పటికీ కూడా అవన్నీ లెక్క చేయకుండా పాటలను రికార్డ్ చేశారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. బోనాలకు సంబంధించినటువంటి పాటల్ని లిరిక్స్ రాసినప్పుడు అప్పట్లో చెట్టు కింద అమ్మ కూర్చున్నావమ్మా అంటూ ఆమె రాసినటువంటి కొన్ని ఆ పాటలతో ఆ లిరిక్స్ అనేవి కూడా వివాదాస్పదంగా మారటం జరిగింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, వరుసగా అనేక వివాదాలు అనేవి ఇటు సింగర్ మంగ్లీని చుట్టుముడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ పేరుతో మోసాలకు పాల్పడటం, గతంలో విదేశీ మద్యంతో కూడినటువంటి బడాబాబులందరినీ కూడా ఒక చోటకి బర్త్డే పార్టీ పేరుతో ఏకం చేసి అక్కడ డ్రగ్స్ పార్టీలో చిక్కుకోవడం, అంతకంటే ముందు నీచమైన రీసెంట్గా ఈ నీచపు అసభ్య పదజాలంతో కూడినటువంటి పాటలు పాడుతూ ప్రతి ఒక్కరి దృష్టిలో ఇది అత్యంత నీచంగా ఈ యొక్క విమర్శలతో కూడినటువంటి పాటలను పాడారన్నటువంటి యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవడం, ఇలా అనేక కేసులు అనేవి చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఈ యొక్క మైక్రో ఫైనాన్స్ మోసానికి సంబంధించి ఎవరైతే అడ్వకేట్ సుబ్బారావు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో A5గా ఇందులో మంగ్లీని చేర్చడం జరిగింది. ఆమె మీద ప్రస్తుతం కేసు నమోదు చేసి మొత్తం 5గురిని ఇందులో నిందితులుగా చేర్చడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.